మానవ మేధస్సుకు అందని ఎన్నో రహస్యాలు ఈ సృష్టిలో ఉన్నాయి. అనుమానాస్పదంగా జరిగిన కొన్ని కథలు తదనంతర కాలంలో వెన్నులో వణుకు పుట్టించే గాథలుగా ప్రాచుర్యంలోకి వస్తాయి. అలాంటి కోవకు చెందిందే జపాన్లోని ఓకిగహారా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్కి సూసైడ్ ఫారెస్ట్ అనే పేరు కూడా ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ తర్వాత ఎక్కువ ఆత్మహత్యలు జరిగేది ఓకిగహారా అడవుల్లోనే. అందుకే ఈ అడవిని సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఈ అడవిలోకి అడుగు పెట్టగానే మొదట్లోనే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో మీ పిల్లలు, మీ కుటుంబం గురించి ఒకసారి ఆలోచించండి. మీ జీవితం మీ తండ్రిదండ్రులు ఇచ్చిన విలువైన బహుమతి అని రాసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫారెస్ట్ ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో 2వ స్థానంలో ఉంది కాబట్టి. జపాన్ రాజధాని టోక్యో నుండి 2 గంటల దూరంలో ఫూజీ పర్వతం దగ్గర ఈ ఓకిగహారా ఫారెస్ట్ ఉంది. ఈ అడవి దాదాపు 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది చాలా దట్టంగా ఉంటుంది. అందుకనే ఈ అడవిని చెట్ల సముద్రం అని కూడా పిలుస్తారు. 2013-15 మధ్య ఇక్కడ దాదాపు 100కు పైగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. అయితే ఈ అడవిలో ఆత్మహత్యలు చేసుకోవడం ఇప్పుడు జరుగుతుంది కాదట. జపాన్ చరిత్ర పుటలను తిరిగేస్తే సుమారు 1000 సంవత్సరాల పూర్వం ఈ ప్రాంతం అడవి కాదట. అప్పుడు ఇక్కడ కొన్ని గ్రామాలు ఉండేవి. 864వ సంవత్సరంలో మౌంట్ ఫూజీ అగ్నిపర్వతం నుండి 6 నెలల పాటు ఇక్కడ లావా ప్రవహించిందట. ఆ లావా వల్ల ఆ గ్రామాలన్నీ నాశనమయ్యాయి. ఆ లావా ప్రవహించిన నేల నుండే ఈ అడవి పుట్టింది. అందువల్లనే ఈ అడవి నేలలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ కాంపస్ అనేది సరైన మార్గం చూపించదు. అలాగే ఈ అడవిలో మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయదు. 2003వ సంవత్సరంలో ఈ అడవి నుండి 105 మృతదేహాలు బయటకు తీశారు. అందులో చాలా వరకు కుళ్ళిపోయి ఉన్నాయి, మరికొన్నిటిని జంతువులు తినేసి ఉన్నాయి. 1960 నాటి ఒక కథ కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. ఒక ప్రేమ జంటను కలవకుండా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. చివరకు ఆ ప్రేమ జంటలోని మహిళ ఓకిగహారా అడవిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ మర్మమైన అడవిలో మాంత్రిక శక్తులు ఉన్నాయని కొందరు నమ్ముతారు. అలాగే దయ్యాలు ఈ అడవిలో నివసిస్తాయని, అడవి లోపలికి వచ్చే వారిని ఆత్మహత్యలు చేసుకునేలా ప్రోత్సహిస్తాయని వారు నమ్ముతారు. 2009లో ఓకిగహారాలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని CNN ఇంటర్వ్యూ చేసింది. ఆ వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది ఉన్నాడు. అతడిని ఉద్యోగం నుంచి తీసివేయడంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే తాను చనిపోవడం ఎవరికీ తెలియకూడదు అని ఓకిగహారా అడవిలోకి వచ్చి తన చేతి మణికట్టును కోసుకున్నాడు. అతడి చేతి నుండి రక్తం కారి స్పృహ కోల్పోయాడు. అయితే అక్కడ ఒక ప్రయాణికుడు అతన్ని చూసి కాపాడాడు. అయితే ఓకిగహారా అడవిలో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్నది ఇప్పటికీ కూడా మిస్టరీనే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఎలర్ట్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.